నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సిఓపిడి అంటే ఏంటి, పిల్లల్లో క్యాన్సర్లు ఎప్పుడు ప్రమాదం, దంపతుల బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే పిల్లలు పుట్టరా, ఆలివ్ నూనెతో ఎంతో మేలు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. మనం ఎంత తేలిగ్గా గాలిని లోపలికి పీలుస్తామో అంతే తేలిగ్గా ఊపిరిని బయటకు వదులుతూ ఉండాలి. అప్పుడే మన శ్వాస తీరు చక్కగా ఉన్నట్లు భావించాలి. అయితే కొంతమందిలో, ముఖ్యంగా పొగ తాగే వారిలో ఊపిరి బాగానే తీస్తూ ఉంటారు, కానీ లోపలికి పీల్చిన గాలిని ఒక పట్టాన తేలికగా బయటకు వదలలేకపోతూ ఉంటారు. ఊపిరితిత్తులు రెండు బెలూన్లలాగా నిండిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అని, సింపుల్ గా సిఓపిడి అని పిలుస్తారు. ప్రత్యక్ష నరకానికి మరో పేరుగా చెప్పుకునే సిఓపిడి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిశ్వాస అంటే ఊపిరిని బయటకు వదిలిపెట్టడం. ముఖ్యంగా పొగరాయుళ్లలో కొంతమందిలో ఊపిరి బయటకు వదలటం బాగా కష్టమైపోతుంటుంది. ఇలాంటి పరిస్థితిని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, సింపుల్గా సిఓపిడి జబ్బుగా పిలుస్తారు. ఏళ్ల కొద్దీ సిగరెట్ తాగే అలవాటు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లోని అతి సున్నితమైన సీలియా అనే కేశాలు, ఇంకా అతి సన్నని శ్వాసకోశాలు దెబ్బతింటాయి. దీంతో ఒకటి, సీలియా దెబ్బతినటం వల్ల శ్లేష్మం పేరుకుపోతుంది. దీనినే క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. ఇక రెండోది, శ్వాసకోశాలు దెబ్బతిని అవి సంకోచించే గుణం కోల్పోయి ఊపిరి వదలటం కష్టమవుతుంది. దీనినే ఎంఫసీమా అంటారు. ఈ రెండు జబ్బుల కలయికే ప్రాణాంతక సిఓపిడి జబ్బు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య. జనరల్గా సిఓపిడి పొగ తాగే వారిలోనే ఎక్కువ ఉంటుందండి. ఈ పొగ తాగే వారిలో స్మోకింగ్ చేసినప్పుడు లోపలికి గాలి వెళ్ళినప్పుడు దానిలో కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్లో ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది గాలి వెళ్ళే ట్యూబుల్ని, ఊపిరితిత్తుల్లో ఉండే ఎయిర్ సాక్స్ని దెబ్బతీసి సిఓపిడిగా మార్పు చెందుతుంది. ఈ సిఓపిడి రెండు రకాలుగా ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేస్తుందండి. ఒకటేమో ఈ గాలి వెళ్ళే ద్వారాల్లో ఏదైతే ఎయిర్వేస్ అంటామో ఆ ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి మొత్తం వాపు వచ్చేసి గాలి వెళ్ళే ద్వారం చిన్నదైపోద్ది. దాని పరంగా కూడా శ్వాస తీసుకోవడం వదలడం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వచ్చేసి ఎయిర్ సాక్స్, ఆల్వియోలై బ్రాంక్యూల్స్ అని ఏవైతే అంటామో వాటి మధ్యలో ఏవైతే పొరలు ఉంటాయో ఆ పొరల్ని డ్యామేజ్ చేసిన దానివల్ల ఒకదానికొకటి వరుసకుపోయి ఆ ఎయిర్ స్పేసెస్ పెద్దవైపోయిన దానివల్ల గాలి వెళ్ళే ట్యూబ్స్ నుంచి గాలి లోపలికి వెళ్ళడం, అక్కడి నుంచి వెనక్కి రావడం కష్టం అయిపోద్ది. దాన్ని ఎయిర్ ట్రాపింగ్ అంటాం. దీనివల్ల ఊపిరితిత్తులు సాగిపోయి కూడా ఆయాసం, బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. వీడని దగ్గు, ఒకటే తెమడ, ఇక ఊపిరి వదలాలంటే నరకప్రాయం. ఈ మూడు లక్షణాలే సిఓపిడిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ధూమపానం వల్ల దగ్గు వస్తుంటే ఎలాగూ తెమడ కూడా పడుతోంది కాబట్టి శరీరంలో ఉన్న వ్యర్థమంతా బయటకు వచ్చేస్తోందని భావిస్తారు. నిజానికి తెమడ పడుతోంది అంటేనే అప్పటిదాకా బాగా పనిచేసిన ఊపిరితిత్తులు ఇక ఎంతమాత్రం పనిచేయలేమని సంకేతాలు పంపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లము 24 గంటలు 365 రోజులు కంటిన్యూస్గా ఉండే ప్రాబ్లం. మధ్యలో గ్యాప్ అనేది ఏమి ఉండదు. మధ్యలో ప్రాబ్లం ఎక్కువ అవడం అనేది ఉంటుంది కానీ పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు. ఈ లక్షణాలు చూస్తే ఫాస్ట్గా నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, వంగి లేచినప్పుడు, ఏదన్నా బరువు పట్టుకొని నడిచినప్పుడు, స్నానం చేసి వచ్చినప్పుడు వెంటనే వీళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది, ఆయాసం. దీన్నే మనం బ్రెత్లెస్నెస్ అండ్ ఎగ్జర్షన్ అంటామన్నమాట. ఈ సిమ్టమ్స్ చాలా ముఖ్యం. ఇవి సిఓపిడిస్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అలానే దీంతోపాటు ఛాతీకి సంబంధించిన ఎక్స్రే తీసుకున్నప్పుడు దానిలో ఎయిర్ ట్రాపింగ్ మెకానిజం కనిపించి మనకి ఎంఫిసైమాటస్ బుల్లాల్ లాంటివి కనిపించవచ్చు. లేదంటే ఇంక్రీజ్డ్ బ్రాంకోవాస్కులర్ మార్కింగ్స్ అంటాం. మనకు ఆ లక్షణాలు కనిపించినప్పుడు ఒక రకంగా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అలానే సిటీ స్కాన్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎంఫిసైమాటస్ చేంజెస్ కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా నిర్ధారణకు సంబంధించి వస్తే ఈ స్పైరోమెట్రీ అంటాం. స్పైరోమెట్రీ అనేది
పల్మరీ ఫంక్షన్ టెస్ట్ లేదంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్. ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్లో వ్యక్తి యొక్క లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఫోర్స్గా గాలి వదలగలుగుతున్నాడు, ఎలా ఫోర్స్గా గాలి తీసుకోగలుగుతున్నాడు అనే దాన్ని బట్టి నిర్ధారణ చేయడం జరుగుతుంది. దానిలో ఇంకొకటి చిన్న బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే రక్త పరీక్ష, ఏబీజీ అంటాం, ఆర్టీరియల్ బ్లడ్ అనాలిసిస్ అని, గ్యాస్ అనాలిసిస్ అని. దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బ్లడ్లో ఎంత ఉన్నాయి అనేది కూడా మనకు నిర్ధారణకు ఉపయోగపడుతుంది. COPD నేటి వరకు శాశ్వత చికిత్స లేని జబ్బు ఇది. అందుకే ఈ జబ్బు బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. అందుకు ఉన్న ఒకే ఒక మార్గం పొగ అలవాటుకు దూరంగా ఉండటం. ఒకవేళ ఇప్పటికే సిగరెట్ అలవాటు ఉంటే దానిని ఉన్న ఫలంగా మానేయటం వల్ల కూడా COPD జబ్బును రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ COPD బారిన పడ్డామంటే మాత్రం ఊపిరితిత్తులకు జరిగిన డ్యామేజీని తిరిగి నయం చేయటం అసాధ్యం. అందుకే COPD బాగా ముదిరితే మాత్రం ఊపిరితిత్తుల్లో పాడైన గాలి సంచుల్ని తొలగించాల్సి రావచ్చు, లేదంటే ఊపిరితిత్తుని ఆపరేషన్ చేసి తొలగించాల్సి రావచ్చు. COPD కన్ఫర్మ్ అయ్యాకండి మొట్టమొదటిగా చేయాల్సింది, స్మోకింగ్ చేసేవారైతే 100% ఇమ్మీడియట్గా స్మోకింగ్ని ఆపేయవలసి ఉంటుంది. ఇలా ఆపిన దానివల్ల ఫర్దర్గా డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా స్మోకింగ్ కంటిన్యూ చేసే వారిలో మాత్రం మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఫాస్ట్గా లంగ్స్ డ్యామేజ్ అయిపోవడం, సిమ్టమ్స్ పెరిగిపోవడము, కాంప్లికేషన్స్ తొందరగా రీచ్ అయిపోతారు. ఈ రెండోది వచ్చేసరికి ఇంకా మెడిసిన్స్ అండి, బ్రాంకోడైలేటర్స్ అంటాం. ఈ బ్రాంకోడైలేటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి టాబ్లెట్ రూపంలో కానివ్వండి, లేదంటే ఇన్హేలర్స్ రూపంలో కానీ ఉన్నాయి. ఇవి గాలిలో ట్యూబుల్ని తెరిపించి ఆయాసం, బ్రీతింగ్ డిఫికల్టీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి. అలానే కొంతమందిలో ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసి ఏదైతే మ్యూకస్ ప్రొడక్షన్ ఉందో అది గట్టిగా ఉండి బయటకు తీయలేక అవస్థపడుతూ ఉంటారు. వీళ్ళకి మ్యూకోలైటిక్స్ అనే మందులు ఇచ్చినప్పుడు ఆ మ్యూకస్ని వాటరీగా చేసి ఈజీగా బయటకు తీసి లంగ్ కంజెషన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుందండి. అదే సమయంలో కొద్దిగా బ్రీతింగ్ డిఫికల్టీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అటువంటి టైంలో ఈ బ్రాంకోడైలేటర్స్ మనం ముందు ఏదైతే అనుకున్నామో వాటిని నెబులైజేషన్ ద్వారా ఇచ్చి బ్రీతింగ్ డిఫికల్టీని కూడా తగ్గించుకోవచ్చు. ఈ ప్రాబ్లం బాగా ముదిరిన వారిలో, ఎక్కువ వారిలో ఈవెన్ ఆక్సిజన్ను మనం సప్లిమెంట్ చేయాల్సి రావచ్చు. ఈ ఆక్సిజన్ అనేది హోమ్ ఆక్సిజన్ థెరపీ అంటాం. ఇది మనం ఇంట్లో వాడుకోవచ్చు అండి. ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ మార్కెట్లో ఉన్నాయి. అట్లీస్ట్ 8 నుంచి 12 గంటలు కంటిన్యూస్గా ఈ ఆక్సిజన్ కానీ ఉపయోగిస్తే కొద్దిగా బ్రీతింగ్ డిఫికల్టీ తగ్గడం, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుద్ది. వీళ్ళల్లో ముఖ్యమైనది, ఇప్పుడు చిన్నపిల్లలకు మనం వ్యాక్సిన్స్ ఎలా ఇస్తామో అలా పెద్దవాళ్ళకు కూడా న్యూమోనియాస్ రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడము. అలానే ఫ్లూ షాట్స్ అంటారండి. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఇచ్చిన దానివల్ల వీళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ టెర్మినల్ స్టేజ్, ఎండ్ స్టేజ్లో వెళ్ళే COPDs వాళ్ళలో చాలా ముఖ్యమైనది పల్మనరీ రిహాబిలిటేషన్. దీనిలో ఒక డైటీషియన్ పాత్ర ఉంటుంది, ఒక ఫిజియోథెరపిస్ట్ పాత్ర ఉంటుంది, లంగ్ స్పెషలిస్ట్ పాత్ర ఉంటుంది. ఇదంతా కంబైన్డ్గా కూర్చొని ఆలోచించుకొని ఆ వ్యక్తి నీడ్స్ ఏంది, అతనికి మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలమని ఆలోచించుకొని కంబైన్డ్గా చేసుకునే ఎఫర్ట్ అది పల్మనరీ రిహాబిలిటేషన్ అనేది. COPD నివారణే తప్ప చికిత్స లేని మొండి జబ్బు. COPD రాకుండా జాగ్రత్త పడాలంటే ధూమపానానికి దూరంగా ఉండటం ఒక్కటే మార్గం. ఒకవేళ ఇప్పటికే పొగ అలవాటుంటే వెంటనే మానుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు. ఎక్కువగా మంచినీళ్లు తాగటం, కొన్ని రకాల బ్రీతింగ్ వ్యాయామాలు చేయటం, నిత్యం వ్యాయామం చేయటం, పౌష్టికాహారం తినటం తదితర జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రమాదకర COPDని నియంత్రించుకోవచ్చు.